ఆ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి అధినేత నుంచి ఆదరణ కరువైందా? 2 నెలలుగా ఆ జిల్లా అధ్యక్షుడు జైల్లో మగ్గుతున్నా కూడా కన్నెత్తేనా ఎందుకు చూడడం లేదు? ఆ జిల్లాలో అధినేత పర్యటన ఎందుకు వాయిదా పడుతోంది? యాదృచ్ఛికమేనా లేదా ఇంకేదైనా కారణం ఉందా? ఆ జిల్లాకు చెందిన మరో నేత ఇంటిపైన దాడి జరిగినా కూడా అధినేత లైట్ తీసుకున్నారట. కేవలం ఆన్లైన్ పరామర్శతోనే సరిపెట్టారట. ఇంతకు ఆ జిల్లా ఏది? అక్కడ వైసీపీ నేతలను జగన్ ఎందుకు పరామర్శించడం లేదు? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2 నెలలుగా జైల్లోనే మాజీ మంత్రి కాకాణి. నెల్లూరు పర్యటనకు దూరంగా వైఎస్ జగన్. ప్రసన్నకుమార్ రెడ్డికి ఆన్లైన్లోనే పరామర్శ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన 3 సార్వత్రిక ఎన్నికల్లో 2 సార్లు ఫ్యాన్ పార్టీని ఆదరించింది నెల్లూరు జిల్లా. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో పార్లమెంటు స్థానం, 2019లో 10కి 10 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఫ్యాన్ పార్టీ చతికిలబడింది. 2019లో అధికారం చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు, అప్పటి ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య సమన్వయం లోపంతో 3 ముక్కలు 6 దారులుగా తయారైందట పార్టీ పరిస్థితి. కీలక నేతలు పార్టీని విడిచి వెళ్లడంతో మహావృక్షంలా కనిపించిన ఫ్యాన్ పార్టీ మునగ చెట్టులా తయారైందట. సీన్ కట్ చేస్తే జిల్లా వ్యాప్తంగానే కాక రాష్ట్ర స్థాయిలో తుడిచిపెట్టుకుపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కార్యకర్తలకు ఒక ఒయాసిస్సులా కనిపించాడట. పార్టీ ఓటమి చెందిన తర్వాత జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి అధికార పార్టీపై ఎప్పటికప్పుడు విమర్శనాస్త్రాలు సంధిస్తూ రాష్ట్ర స్థాయిలో సమస్యలపై కాకాణి గళం వినిపించారు. దాదాపుగా ప్రతిరోజు ప్రెస్ మీటులు పెట్టి కూటమి ప్రభుత్వంలో లోపాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు. అయితే అధికారంలో ఉండగానే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన అవినీతి అక్రమాలు ఆయన మెడకు చుట్టుకున్నాయి. కాకాణిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పోలీసుల విచారణ నోటీసుల నుంచి తప్పించుకుంటూ రిమాండ్ నుంచి తప్పించుకునేందుకు కోర్టులను ఆశ్రయించి విఫలమయ్యారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి 2 నెలలుగా నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా మగ్గుతున్నారు. కాకాణి పరిస్థితిని చూసిన ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. వైసీపీ కోసం కష్టపడ్డ మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి జైలుకు వెళితే కనీసం ఒక్క నియోజకవర్గంలో కూడా నిరసన కార్యక్రమం తలపెట్టకపోవడం కాకాణి అభిమానులను, కాకాణి కుటుంబ సభ్యుల్ని కలవరపెడుతోందట. ముఖ్య నేతలందరూ నెల్లూరు పార్టీ కార్యాలయానికి వచ్చి మైకుల ముందు ఊకదంపుడు ఉపన్యాసం చేశారే తప్ప కాకాణి అరెస్టుపై ప్రభుత్వాన్ని చిత్తశుద్ధితో నిలదీయలేదట. ఏ ఒక్క వైసీపీ నాయకుడి నుంచి, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఇన్ఛార్జి నుంచి నిరసన వ్యక్తం కాకపోవడం సగటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోందట. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చీమ చిటుక్కుమంటే పరిగెత్తుకుని వచ్చే వైసీపీ అధినేత జగన్ 2 నెలలుగా కాకాణి గోవర్ధన్ రెడ్డి రిమాండ్లో ఉంటే కనీసం కన్నెత్తైనా చూడకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై సన్నిహితుల వద్ద మాజీ మంత్రి కాకాణి ఆవేదన వ్యక్తం చేశారట. నాగమల్లేశ్వరరావు వంటి చిన్న కార్యకర్త విగ్రహావిష్కరణకు సైతం పంతం పట్టిపోయారు వైసీపీ అధినేత జగన్. అలాంటిది 2 నెలలుగా జైల్లో ఉన్న కాకాణ్ణి కలవలేదు. నెల్లూరుకు రావడానికి హెలీప్యాడ్కు అనుకూలమైన స్థలం దొరకలేదన్న చిన్న కారణంతో ముఖం చాటేయడం మాజీ మంత్రిని మరింత కుంగదీస్తుందట. ఇంత విశ్వాసంగా పనిచేసిన తన పరిస్థితి ఎలా ఉంటే భవిష్యత్తులో తన్ను నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏమిటంటూ సన్నిహితుల వద్ద కాకాణి వాపోతున్నారట. కాకాణి కుటుంబానికి అండగా ఉండాల్సిన ఈ సమయంలో జగన్ తీరు విస్మయానికి గురిచేస్తోందట. అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి వంటి వారు పార్టీ వీడిన తర్వాత అత్యుత్సాహంగా ముందుకు వెళుతున్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి హితబోధ కూడా చేశారని తెలుస్తోంది. విజయసాయి హితబోధ ప్రస్తుతం కాకాణికి కళ్ల ముందు కనబడుతోందట. అయితే వైసీపీ అధినేత ఆగ్రహానికి మరో కారణం కూడా ఉందని నెల్లూరు పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది.
మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి క్వార్ట్స్ గ్రావెల్ కృష్ణపట్నం పోర్టులో అక్రమ టోల్గేట్ భూ సవరణ చట్టంలో వందలాది ఎకరాలు అన్యాక్రాంతం ఇలా అనేక రూపాల్లో కోట్లాది రూపాయలు వెనక వేసుకోవడంపై జగనన్న ఆగ్రహంగా ఉన్నారని తెలుగు తమ్ముళ్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట. ప్రత్యేకించి కృష్ణపట్నం పోర్టులో అనాధికారిక టోల్ గేట్ ఏర్పాటు వసూళ్లపై నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుపోకుండా ఒక్కడే ఆరగించడంపై వైసీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని జిల్లా వ్యాప్తంగా సైకిల్ పార్టీ సుడిగాలి ప్రచారం చేస్తోంది. కాకాణి అక్రమాలపై జగన్ ఆగ్రహంగా ఉన్నారని, అందుకే కాకాణి జైల్లో ఉన్నా జగన్ లైట్ తీసుకుంటున్నారని తమ్ముళ్లు ప్రచారం చేస్తున్నారు. దీంతోనే కాకాణిని పరామర్శించడానికి జగన్ రావడం లేదా అన్న చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇళ్ల ధ్వంసం విషయంలోనూ జగన్ పెద్దగా స్పందించలేదు అనే విమర్శలు పార్టీ వర్గాల్లోనే వెల్లువెత్తుతున్నాయి. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసినా జగన్ స్వయంగా పరామర్శించకపోవడంపై పార్టీ శ్రేణులు నిరాశ చెందుతున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి 2 నెలలుగా రిమాండ్ ఖైదీగా జైల్లో మగ్గుతున్న మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేసిన తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి మమా అనిపించారు జగన్. ఆన్లైన్ లో పరామర్శించడం వైసీపీ క్యాడర్కు నిరాశను మిగిల్చిందట. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం పలకాలని, జగనన్న చెయ్యి పట్టుకోవాలని, సమీపంగా చూసి సంతోషపడాలని ఎంతో కుతూహలంగా ఉన్న ఫ్యాన్ పార్టీ క్యాడర్కు జగనన్న నిర్ణయం పూర్తిగా మింగుడు పడడం లేదట. మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన వాయిదాల వెనక ఆంతర్యం ఏమిటనే చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై చిన్న చూపా, లేదంటే తెలుగు తమ్ముళ్లు చెప్తున్నట్లు కాకాణిపై జగన్ ఆగ్రహంగా ఉన్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది. జగన్మోహన్ రెడ్డి పర్యటన వాయిదా యాదృచ్ఛికమేనా లేదా మరేదైనా కారణముందా? లోగుట్టు పెరమాళ్లకెరుక అన్నట్లుంది నెల్లూరు వైసీపీ పరిస్థితి.